కానీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఎక్స్టెండ్ అయింది షూటింగ్ వేరే విషయాల వల్ల అయినప్పటికీ కూడా యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ ఏమి ఉండాలంటే నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా డేకి నేను డబ్బులు నేనేం తీసుకోలేదు. నేను పర్ డే బేసిస్ మీద ఆ సినిమా మాట్లాడుకున్నా. దే వర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు డబ్బులు ప్రతిసారి ప్రిసైజ్గా ఇచ్చారు. కమిట్మెంట్ యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ట్రా డే నేను షూట్ చేసిన దానికి బికాస్ నేను ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే డూ ఇట్. అంటే యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను. 2 ఆ సినిమా ఓన్లీ కమిట్మెంట్స్ అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ 2-3 months బ్యాకే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఎప్పుడో రేపొద్దున 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఆగింది, ఆ రోజు నువ్వు చేయాలి అంటే అది హ్యూమన్ లెవెల్లో చేయటమే. అగ్రిమెంట్ లెవెల్గా రూల్ పరంగా వెళ్తే నా అగ్రిమెంట్ అయిపోయింది, క్లోజ్. అయినా కమిట్మెంట్ లెవెల్లో ఏంటి అంటే కనుక కుదిరినంతలో ఉన్నా. ఇప్పుడు ఆమ్ని ప్రెజెన్స్లో నేను ఉండలేను. ఒక పక్క దండోరా, ఒక పక్క సైక్ సిద్ధార్థ, ఒక పక్క వనవీర. యాక్చువల్గా మా అగ్లీ స్టోరీ ప్రొడ్యూసర్స్ కూడా December 25th రిలీజ్ చేస్తా అన్నారు సినిమా. నేను కాళ్ళ వెళ్ళబడి సినిమాని 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకొని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పి సార్ ఏమన్నా వడ్డీలు ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంటే ఏమన్నా అటు ఇటు అయితే నేను చూసుకుంటాను అంటే అలాంటి ధైర్యం ఇచ్చా. ఇమాజిన్ సోలో హీరోగా నాకు అగ్లీ స్టోరీ కూడా రిలీజ్ ఉంటే అంటే నేను ఏం చేయగలుగుతా? ఇదే టైంకి ప్రసాద్ ల్యాబ్లో ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ నేను ఆల్రెడీ నా సినిమా పోస్ట్ పోన్ అయిపోయి నా దీంట్లో నేను ఉన్నాను. అండ్ దానికి జరిగినటువంటి 2 ఈవెంట్స్లో రెండింటికి ముందు రోజు ఇన్ఫార్మ్ చేశారు. నాకు ఒకవేళ వారం రోజులు అగ్రిమెంట్లో ఉంటుంది సార్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది యాక్టర్ 1 week ప్రయర్ టు ద ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఉంది ఇంగ్లీష్లో, నేను చూపిస్తాను, నేను పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని. నాట్ టు గో అగేన్స్ట్ ఎనీవన్ సార్, బికాస్ ఐ రియలీ రూట్ ఫర్ అవినాష్ గారు. వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ చాలా బాగా తీశాడు. అండ్ విలన్గా ఆ సినిమాలో నన్ను చూపించినటువంటి విధానం యూ విల్ బి షాక్డ్. మోస్ట్ స్టైలిష్గా చూపించారు అవినాష్ గారు నన్ను. సో ఐ రూట్ ఫర్ వనవీర. నాకు సైక్ సిద్ధార్థతో పాటు అది హిట్ అవ్వాలి. చరిత్ర పేజీల్లో హీరోగా విలన్గా 2 ఒకటే రోజు హిట్ కొట్టినటువంటి నటుడిగా నందు నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్. కళ్ళల్లో నీళ్ళు అంటే ఇప్పుడు అది ఎందుకంటే సార్ నాకు బాధ వేరే విషయంలో లేదు సార్. ఒక్క మాట మాత్రం నన్ను చాలా ఇలా బాధ ఒక్కటి నన్ను ఆ రోజు నిద్రపోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా జ్వరంగా ఉంది నాకు. మా ప్రవీణ్ సార్ ఉండి నందు నీ గురించి ఇట్లా డిస్కషన్ జరుగుతుంది తెలుసా అని చెప్పి సార్ పొద్దున్న ఫోన్ చేసి నాకు ఫుల్ హై ఫీవర్లో ఉన్నా. చూస్తే వీడియోలు వస్తున్నాయి. నేను మంచివాడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక నటుడు మా కమిట్మెంట్ ఇవ్వకుండా అనుకుంటా అనేసరికి ప్రొఫెషనల్ మంచివాడుకి నా మనస్తత్వానికి నా వ్యక్తిత్వానికి నా కమిట్మెంట్ మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. నా ఇన్స్టాలో అన్నీ మీరు నా December 12 వరకు ఎంత తిరిగానో తెలుసు. 18 రోజులు పోస్ట్ పోయింది. ఎంత తిరుగుతున్నానో తెలుసు. ఉండాలి నేను అక్కడ కూడా. నాకు 2 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. 3:41 PM మధ్యాహ్నం నాకు వచ్చింది రేపు పొద్దున్న 10:30కి రామానాయుడు స్టూడియోస్లో ప్రెస్ మీట్ అని. ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నాను. లేదు నేను హైదరాబాద్లో ఉండంటే పోనీ నందు రేపు ఓకే నాకు నువ్వు ఖచ్చితంగా కావాలి అబ్బాయి, ప్రెస్లో చెప్పటం కాదు, నువ్వు కావాలి. ఏంటి ఇది నాన్ సెన్స్, నాకు డబ్బులు తీసుకుని నాటకాలు చేస్తున్నావా, రా వస్తా అన్న, నేను ఇక్కడ ఉన్నా కదా, ఇది మానుకుని రావాలన్నా పొద్దున్న వచ్చేసరికి 12-1 గంట అవుతుంది, మీరు కొంచెం 3 గంటలు నన్ను అడుగు, నేను ఉన్నాను అని చెప్పాను. అవునా ఓకే అన్నారు, అంతే. నేనేమనుకుంటా, సరే ఓకే అన్నారు కదా అనుకుంటా. కట్టు పొద్దున్న లేస్తే మళ్ళీ మీరు నమ్మరు, చాలా బాగున్నావు, శాంతను గారితో నేను మాట్లాడా, అయ్యో అన్న అంటున్నారు, మాట్లాడుకుంటున్నాను, అంతా ఏం లేదు. ఓకే ప్రెస్ మీట్లో వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది పాపం, డబ్బులు, సినిమా, తన కష్టం, వాళ్ళ నాన్నగారి కళ. కమిట్మెంట్ పరంగా సార్ యాక్టర్గా మాత్రం నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ మాటలు కనుక నందు కమిట్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు, నేను ఫెయిల్ అవ్వలేదు సార్. నేను ఎక్స్ట్రా డే షూట్ చేస్తున్నా కుదరక, షూటింగ్ వేరే విషయాల వల్ల లేట్ అయినా నేను మాత్రం డబ్బు తీసుకోకుండా పనిచేయడానికి సిద్ధపడ్డాను. అండ్ ఓన్లీ డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ కూడా డబ్బులు తీసుకున్నారు కదా, ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మీరున్నారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీట్కి మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు ఇక్కడికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్సే మీకు 20,000, 25,000, 50,000 ఏదో ఒక మనిషికి నేను సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీకు ఆ ఎక్స్ అమౌంట్ ఇచ్చి అన్న రండి మీరు ప్రెస్ మీట్కి అని మిమ్మల్ని పిలిచాను. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, 10 అయింది, 11 అయింది, 1 గంట అయింది, 4 అయింది, 5 అయింది, రాత్రి 9 గంటల వరకు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు ఇంకో ప్రెస్ మీట్ ఉంది, మీరు వెళ్ళారు.
నేను రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి అదేంటి మీకు నిన్ను డబ్బులు ఇచ్చాగా మీరు ఎందుకు రాలేదు, ప్రెస్ మీట్కి మీరు ఎందుకు ఉండలేదంటే మీరు ఏం చెప్తారు? కమిట్మెంట్ లేదా మీకు, ఉందా? ఇది ఒకటే ఆన్సర్ చేయండి. కమిట్మెంట్ ఉందా లేదా మీకు? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? మీరు ఎగ్జాంపుల్ అన్నా, నేను సరే మీరు నటుడుగా, నేను డైరెక్టర్ని, మీ డేట్ నేను తీసుకున్నాను నటుడుగా, సరే ఇది రిలీజ్ చేద్దాం, నేను డైరెక్టర్ని, మీరు నటుడు ప్రొడ్యూసర్ని.